గురుగారు, పుణ్యక్షేత్రాల దర్శనంలో ఒక్కోసారి ప్రధాన దైవ దర్శనం లభించకపోతే ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలేమిటి? అనేకం ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనం అంటే అర్థం గర్భాలయంలో ఉండే అర్చామూర్తిని చూడడం మాత్రమే కాదు. ఆ శబ్దం ఏమిటి? పుణ్యక్షేత్ర దర్శనం. క్షేత్రం, స్థలం. బెజవాడకి వెళితే కనకదుర్గను చూడాలి అంటే కొండ ఎక్కి గర్భాలయంలో ఉండే ఆ అర్చామూర్తిని చూడడం మాత్రమేనా? ఆ కొండ అంతా కూడా దుర్గస్వరూపమే. తిరుపతికి వెళ్ళి తిరుమల కొండ ఎక్కి ఆనంద నిలయవాసిని చూడడం అంటే ఆ 7 ప్రాకారముల మధ్యలో ఎక్కడో ఉండే ఆపద మొక్కల వాడిని చూడడమా? తిరుమల కొండ అంతా కూడా పరమేశ్వర స్వరూపమే, వెంకటేశ్వరుడే. కనుకనే తిరుమల కొండ ఎక్కే సమయంలో పాదరక్షలు ధరించరాదు. కొండ మీద మనం అలంకారములు చేసుకొనరాదు. కొండ మీద ఉన్న సమయంలో అసత్యములు ఆడరాదు. కొండ మీద ఉన్న సమయంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడికి మనకు అత్యంత సమీపం, స్వామి దగ్గరే ఉన్నాం, ఈ లక్ష్యంతో ఉండాలి. కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనాల సందర్భాలలో అనేక సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. భక్తకోటి లక్షోపలక్షలుగా ఈ పుణ్యక్షేత్రాలలో దైవ దర్శనం కోసం బారులు తీరి వేచి ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో వివేకం కలవారు ఒక్కసారి దైవ దర్శనం చేసుకుంటే మళ్ళీ వెళ్ళకూడదు. అదేమైనా వ్యాఖ్యాళికో, షికారుకో, వినోదం కోసమో, భోజనార్థమో వెళ్ళేటటువంటి తావు కాదు కదా. పరమేశ్వర నిలయం. ఆ కొండకు వెళ్ళాం, కొండ చూచాం, పరమేశ్వర దర్శనం అయ్యింది. అవకాశం ఉంది, కొండ చేరుకున్నాం. ఇంకా అవకాశం ఉంది, గర్భాలయం దాకా వెళ్ళాం, స్వామి దర్శనం అయ్యింది, అమ్మవారి దర్శనం అయ్యింది, చాలు, వెనక్కి తిరిగి వచ్చేసేయాలి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటే దర్శనం పైన మమకారం, వ్యామోహం పెరిగి దేవతానుగ్రహాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. ఒక్కసారి స్వామిని చూస్తే ఆ స్వామి మనల్ని చూచాడు అన్న జ్ఞానం కలిగితే చాలు, మళ్ళీ వెళ్ళక్కర్లేదు. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ వెళితే నేను ఇన్నిసార్లు వెళ్ళాను అని 10 మందికి చెప్పుకోవడం కోసమే ఉపయోగపడేది అవుతుంది. కానీ స్వామి దర్శనాన్ని ఆనందపూర్వకంగా, అనుభూతిపరంగా, ఆధ్యాత్మిక అభ్యున్నతిగా స్వీకరించలేం. ఈ మాట ఒక్కసారి మళ్ళీ తిరుమలకు వెళ్ళిన వారు ఒక రోజులో 2 దర్శనాలు చేసుకున్నాం, ఒక రోజులో 3 దర్శనాలు చేసుకున్నాం, 3 రోజులు ఉన్నాం తిరుమలలోనే, 3 రోజులు ఉదయం రాత్రి దర్శనం చేసుకోగలిగాం. ఆ అనుభూతి మొదటిది, రెండవది, 4వది మీరు చేసుకునే కొలది మారుతూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేస్తే తరతి శోకం ఆత్మవిత్. మొదటిసారి కలిగిన అనుభూతి 2వ, 3వ ఇలా చేసుకునే కొలది ఉండదుగాక ఉండదు. పుణ్యక్షేత్రాలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు గాలి గోపురం చూచినా పరమేశ్వర దర్శనం చేసుకున్నట్లే. పుణ్యక్షేత్రాలకు వెళితే భక్తుల రద్దీ చూచి మనం ప్రయత్నం చేయకూడదు. రాజగోపురం చూచినా చాలు దేవతా దర్శనం, తీర్థం తీసుకున్నా చాలు, ప్రసాదం లభించినా చాలు, బయట కూర్చొని స్తోత్రం చేసినా చాలు, నామ సంకీర్తనం విన్నా చాలు, ఇలా దేవతా దర్శనం చేసుకోవడం పలు విధాలు అని శివపురాణం చెబుతుంది.